శ్రీ గురుభ్యో నమ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీమాత్రే నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామీలుని పూర్వజన్మ. వశిష్ఠ, పూర్వజన్మలో అజామీలుడు ఎవరు? ఎలాంటి పాప ఫలితంగా ఇలా పుట్టాడు? యమభటులు ఎందుకు అజామీలుడిని వదిలి వెళ్ళారు? యమధర్మరాజుకి వాళ్ళేం సమాధానం చెప్పుకున్నారు? వీటిని సవివరంగా చెప్పు మహర్షి అని అడిగారు జనకుడు కుతూహలంగా. అలాగే రాజా, మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతాను. విష్ణువు దూతల చేత తిరస్కారానికి గురి అయిన యమభటులు తమ లోకం చేరి యమధర్మరాజుకి జరిగిన విషయాన్ని తెలిపారు. ప్రభు, మీ ఆజ్ఞానుసారం అజామీలుడిని తీసుకురావడానికి వెళ్ళాం. అదే సమయానికి విష్ణుదూతలు అక్కడికి వచ్చి మా ప్రయత్నానికి అడ్డుతగిలారు. ధర్మాధర్మ ప్రస్తావనతో మమ్మల్ని నిశ్చేష్టులను చేసి ఆ అజామీలుడిని తమ వెంట వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. క్షమించండి ప్రభు అంటూ వేడుకున్నారు యమభటులు. యముడు తక్షణమే జ్ఞానదృష్టితో సమస్తాన్ని తెలుసుకొని, భటులారా, కించిదపి పుణ్యవిహీనోపి. అజామీలుడు తను ఎంతటి పాపి అయినా అంతిమ దశలో నారాయణ నామాన్ని స్మరించడం వలన అతని సమస్త పాపాలు తొలగిపోయాయి. విష్ణువు ప్రియుడై విష్ణుదూతల చేత స్వర్గానికి తీసుకొని వెళ్ళబడ్డాడు. పాపాత్ములైన వారు తమకి తెలియకుండానే శ్రీహరి నామస్మరణం చేసిన వారి పాపాలన్నీ దహించబడతాయి. భక్తితో స్మరించేవారు కేవలం కైవల్య పథగాములే అవుతారు అంటూ వివరించాడు యమధర్మరాజు. అజామీలుడి పూర్వజన్మ. పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండే అజామీలుడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడుగా సకల పాపాలని చేస్తుండేవాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయుధాలని ధరించి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై కూడా అనేక ఆభరణాలని ధరించి స్వేచ్ఛగా తిరిగేవాడు. అదే గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అన్నం కొరకు పట్టణములు పల్లెలు పట్టుకు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకసారి అతను తనకు లభించిన యాయావార వస్తుజాలాన్నంతటినీ మోసుకు వచ్చి తన భార్యను పిలిచి, నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే వంట చెయ్యి, ముందు నాకు కాసిన్ని మంచినీళ్ళివ్వు, సేద తీర్చుకుంటాను అని అన్నాడు. కానీ పరపురుష సాంగత్య ఆలోచనలో ఉన్న ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినను వినిపించుకోకుండా తన ప్రియుడిని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎంతకీ భార్య నుండి సమాధానం రాకపోయేసరికి కోపం వచ్చి ఆవేశంలో చేతికి దొరికిన కర్రతో ఆమెని కొట్టాడు. తన ఆలోచనలకు అంతరాయం కలిగించిన భర్త మీద కోపంతో అతనిని కాళ్ళతో తన్నింది, చేతులతో రక్కింది. భార్య నిరాదరణ వల్ల ఆ బ్రాహ్మణుడు మానసికంగా కృంగి భార్యని, గృహాన్ని, గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక పూర్తిగా బరితెగించిందా కామిని. కొత్త చీరని కట్టుకొని బాగా అలంకరించుకొని తాంబూలం తింటూ ఒక రజకుడి ఇంటికి వచ్చింది. ఆ రాత్రి తనతో సంభోగించమని రజకుడిని కోరింది. కానీ నీతి నిజాయితీ గల ఆ రజకుడు ఆమె కోరికను తిరస్కరించాడు. అంతటితో ఆమె వీధుల వెంటబడి రసికుల కొరకు అన్వేషణ చేస్తూ చివరికి ఈశ్వరాలయం దగ్గరికి వచ్చి అర్చకుడైన అజామీలుడిని చూసి కామక్రీడకి అతన్ని ఆహ్వానించింది. ఆమె పరస్త్రీ అని, సాటి బ్రాహ్మణ పత్ని అని కూడా ఆలోచించక తన అంగీకారాన్ని తెలిపాడు. ఆనాటి రాత్రంతా ఆమెతో సుఖించాడు. ఆ జారణి సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నది. పశ్చాత్తాపంతో భర్తని వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చింది. ఆ క్షణం నుండి భర్త మాటలని గౌరవిస్తూ చెడు ఆలోచన లేకుండా బ్రతకసాగింది. ఈ పాపం వలన మరణానంతరం శివార్చకుడు రౌరవాది నరకాలని అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకు అయిన అజామిలుడిగా జన్మించాడు. పౌర్ణమి నాటి శివ సందర్శనం, అంత్యకాల హరినామస్మరణల వల్ల మోక్షం పొందాడు. ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో జారత్వం నేర్పిన బ్రాహ్మణ స్త్రీ కూడా కొంతకాలానికి మరణించి నరకాన్ని అనుభవించి కన్యాకుబ్జంలోని ఒక చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన అడవిలో వదిలేశారు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక బ్రాహ్మణుడికి ఆ పిల్ల కనిపించింది. ఆ పిల్ల మీద జాలిపడి తీసుకెళ్ళి
తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన పిల్లనే యవ్వనంలో అజామీలుడు దగ్గరికి తీసుకున్నాడు. మహారాజా, అజామీలుడి పూర్వగాథ ఇది. సమస్త పాపాలకు హరినామ స్మరణ కన్నా ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలని ఆచరించాల్సి ఉంటుంది. ఎవరి హృదయంలో శ్రీహరిని కీర్తిస్తారో, ఎవరి చెవులు శ్రీహరికి సంకీర్తనని ఆలకిస్తాయో అట్టివారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. శ్రీహరిని ధ్యానించే ప్రతి ఒక్కరూ వైకుంఠాన్ని చేరుతారు. అదేవిధంగా కార్తీక ధర్మాచరణమనే మార్గం కూడా పుణ్యప్రదాయిని అయి ఉన్నది. ఈ వ్రతాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు. ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారు కూడా మోక్షానికి అర్హులు అవుతారు. ఆసక్తి గల వారికి ఈ మహత్యాన్ని వినిపించిన అట్టివారు వైకుంఠంలో విష్ణు సన్నిధిలో సుఖిస్తారు అని వివరించాడు వశిష్ఠుడు. ఇంతటితో 10వ అధ్యాయం పూర్తయింది. సర్వం శ్రీ పరమేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.